వెల్కమ్ టు కల్టిట్. ఈ రోజు మనం చిల్లీ ఫీల్డ్ లో ఉన్నాం. ఇక్కడ మనం నిన్ననే అరేంజ్ చేసుకున్నటువంటి బ్లూ స్టిక్కీ స్టెప్స్ అలాగే ఎల్లో స్టిక్కీ స్టెప్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ వింటర్ సీజన్ లో ఈ రెండింటి పనితనం ఎలా ఉందనేది ఈ రోజు చూద్దాం. మనం ముందుగా ఎల్లో స్టిక్కీ స్టెప్ దగ్గరికి వెళ్తే ఈ నిన్న పెట్టింది రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. వైట్ ఫ్లైస్ అన్ని బాగానే అతుక్కొని ఉన్నాయి. ఇంత మంచులో కూడా ఇన్ని వైట్ ఫ్లైస్ అతుక్కోవడం అనేది మంచి రిజల్ట్స్ గానే చెప్పుకోవచ్చు. ఈ మంచులో దీని యొక్క గమ్మీ నేచర్ ఇంకా ఎంతవరకు పనిచేస్తుంది అనేది చూద్దాం. ఇది ఇంకా బాగానే అతుక్కుంటుంది. దీని రిజల్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు ట్రిప్స్ కోసం పెట్టిన బ్లూ స్టిక్కీ ట్రాప్స్ అని సెట్ చేద్దాం. ఇక్కడ చూస్తే రిజల్ట్స్ అన్ని మనకి బాగానే ఉన్నాయి. ట్రిప్స్ కూడా బాగానే అట్రాక్ట్ అయ్యాయి ఈ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ కి. అయితే ఈ ట్రిప్స్ అనేవి మెయిన్ గా చిల్లీలో ఆకుని పై ముడత అనే లక్షణాలు కలిగజేస్తాయి. దీని వలన దిగుబడులు చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే చిల్లీలో మేజర్ గా స్ప్రేయింగ్స్ అన్ని కూడా ట్రిప్స్ కే చేస్తూ ఉంటారు. అయితే ఈ మంచులో దీని యొక్క గ్లూ ఇంకా స్టిచ్ నేచర్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఇంకా బాగానే అతుక్కుంటుంది. ఓవరాల్ గా నాకు ఈ రెండింటి రిజల్ట్స్ కూడా బాగానే అనిపించాయి మామ. బ్లూ ఇంకా ఎల్లో రెండు కూడా బాగానే పనిచేస్తాయి. దీనివల్ల మనకి స్ప్రేయింగ్ ఎంతైనా తగ్గించుకునే అవకాశం ఉంటుంది.